గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలందరికీ. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం నుండి 3వ అధ్యాయం పారాయణం చేసుకుందాము. ఈరోజు ఈ 3వ అధ్యాయంలో కార్తీక మాస స్నాన మహిమ గురించి తెలుసుకోవచ్చు. ముందుగా జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదు. కానీ కొంతమంది అస్థిరములైన భోగ భాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపతపాదలు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర సక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కొరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమీయూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు, ప్రభూ, ఆర్తత్రాణ పారాయణ, అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుని, నిండు సభలో అవమాన పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావా, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి, మీరెవరు? ఎందులకు మీకు ఈ రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, విప్రుపుంగవా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రత నిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానం కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వము గలవాడినై ఉంటిని. న్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యాసనలతో భార్య పుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లుబ్ధుడనై లోకకంటకుడిగా ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము, వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటివేయిచి తిని. అందులకు ఆ విప్రునికి కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలుక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడిని కూడా ఆలోచించకుండా కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివి గాని నీవు రాక్షసుడువై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువుగాక అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా. కానీ నా ఈ అపరాధము క్షమింపమని వానిని ప్రార్థించి తిని. అందులకతడు దయతలచి, ఓ
పోయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనొందువుగాక అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షస రూపమున నరభక్షణమును చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమా, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఒక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమా, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసముచే తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అను అటుల చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచూ ఉండేడివాడిని. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కాన నాకీ రాక్షసత్వము కలిగెను. నన్ని ఈ పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములా వేడుకొనెను. మూడవ రాక్షసుడు తన వృత్తాంతమును ఇటుల తెలియచేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచూ ఉండేడివాడిని. భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను నర్పించక భక్తులు గుణం తెచ్చిన సంభారములను నా ఒంపుడు గత్తెకు అందజేయుచు మద్య మాంసములను సేవించుచు పాప కార్యములు చేసినందున నా మరణానంతరం ఈ రూపమును ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపు మని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల దీనాలాపము లాలకించి, బ్రహ్మ రాక్షసులారా భయపడకుడు. మీరు పూర్వజన్మలలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో గోనిపోయి ఆ మువ్వూరి అతను ఆ విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలము నా ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు కేగిరి. కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానం ఆచరించాలి. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 3వ అధ్యాయం 3వ రోజు పారాయణం సమాప్తం. ఈ కథని మీరు మాత్రమే విని తరించకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. వారు కూడా విన్న తర్వాత చక్కగా ఆస్వాదించి పవళిస్తారు.